హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద గ్రేట్ వాయిస్ యువర్స్ ఆఫ్ తాతయ్య. మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత పేద దేశం ఏంటి అని మనం ఒకసారి అనాలిసిస్ చూస్తే 2024 జీడిపి రిపోర్ట్స్ ప్రకారం గూగుల్లో మనం సెర్చ్ చేస్తే మనకు వచ్చిన ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చాలా పెద్ద దేశం. అంతేకాదండి, తలసరి జీడిపి తరచుగా పేద దేశంగా ర్యాంకు పొందింది. అంత బురుండి ఎందుకు అంత అధ్వానంగా ర్యాంకు పొందింది అని అనుకున్నప్పుడు దాని అవకాశాలు అయితేనేమి, మౌలిక సదుపాయాలు అయితేనేమి, ప్రాథమిక అవసరాలు అయితేనేమి, ఇవన్నీ కూడా పెద్ద భారాన్ని మోస్తున్న ఈ చిన్న ఆఫ్రికన్ దేశం బురుండి అని మీకు చెప్తే నమ్ముతారా? నమ్మరు. బురుండి వచ్చి తూర్పు ఆఫ్రికాలో పరిమితం భూమి కూడా చాలా చిన్నది. ఇది రువాండాను, తాంజానియా మరియు కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఈ యొక్క సరిహద్దులుగా ఉందండి. ఈ జనాభా చూస్తే 12 మిలియన్లే ఉంటుందండి. రాజధాని చూస్తే గిటేగా, ఆర్థిక రాజధాని కూడా ఉందండి దానికి, రుబుంబురా జుబుంబురా రుబుంబురా అనేది ఆర్థిక రాజధాని అండి. ఆ బురుండి 1962 సంవత్సరంలో బెల్జియం అనే దేశం నుంచి స్వాతంత్రాన్ని పొందింది అక్కడి నుంచి. కానీ అప్పటి నుంచి దాని చరిత్ర చూసినట్లయితే అంతర్యుద్ధము, జాతి సంఘర్షణ, రాజకీయంగా అస్థిరత గొప్పగా గుర్తించబడింది. అసలు ఏమీ స్థిరంగా ఉండలేకపోయింది. అంతేకాదండి, మరి తక్కువ తలసరి జీడిపి ఎంత అన్నప్పుడు 2024లో ఆ యొక్క డాలర్ వచ్చి $300 అంత తక్కువగా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యల్పం అండి. దీని అర్థం ఏంటంటే సగటు వ్యక్తి మన సంవత్సరానికి మన రూపీస్లో చూసుకున్నట్లయితే 25,000 రూపాయల కన్నా తక్కువగా సంపాదిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. నెలకు 25,000 రూపాయలు వస్తేనే సరిపోదు, అలాంటిది సంవత్సరానికే 25,000 రూపాయలంటే ఎలా బాధపడతారో ఒకసారి ఆలోచించండి. అలాంటి పేద దేశం ఎందుకు ఆ విధంగా అయ్యింది అని ఇంకా కొన్ని చూస్తే, ముఖ్యంగా ఆ దేశము వ్యవసాయ దేశం, ఒక్క వ్యవసాయం మీదే ఆధారపడింది. అంతేకాదు, భూమి చూస్తే చాలా తక్కువగా ఉంది. రెండవ కారణం తీసుకుంటే పరిశ్రమలు లేకపోవడం. దాదాపు పరిశ్రమలు అభివృద్ధే కాలేదండి. అంతేకాదు, ఎగుమతుల్లో కూడా కాఫీ, టీ తప్ప మిగిలినవి ఏమీ కూడా ఎగుమతి లేదు. ప్రపంచ ధరల హెచ్చు తగ్గులకు లోబడే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇక మూడో పాయింట్ తీసుకుంటే సంఘర్షణ మరియు అవినీతి. సంఘర్షణ, గొడవలు మరియు అవినీతి అనేది పెచ్చివెళ్లుతోంది. దశాబ్దాల జాతిహింస అక్కడ జరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. బలహీనమైన పాలన, అవినీతి, అంతర్జాతీయ సహాయం ప్రజలను చేరకుండా నిరోధిస్తుంది. ఎక్కువగా కరప్షన్ ఉండే దానివల్ల అంతర్జాతీయంగా వచ్చే ఈ యొక్క నిధులు కూడా పేదలకు చేరకుండా పోతున్నాయి. పేదల ప్రభావం ఏంటి పేదరికానికి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఎంత ఆకలి అంటే ఆహార లోపం ఉంది. ఆకలి ఉంది, ఆహార లోపం ఉంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో 50% కంటే ఎక్కువ మంది ఉన్నారు. 50% కంటే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. దీర్ఘకాలిక పోషకాహార లోపంతో బాధపడుతుంది. అంతేకాదండి, పేలకమైన ఆరోగ్య సంరక్షణ ఆరోగ్య సంరక్షణ అన్న అద్భుతంగా ఉందంటే లేదు. ఆసుపత్రులు లేవు, సరైన మందులు లేవు, పరికరాలు లేవు, శిక్షణ లేదు, సిబ్బంది లేదు. ఆయురార్థం దాదాపు ఆవరేజ్గా చూసుకుంటే 60 సంవత్సరాలు మాత్రమే ఉంటుందండి.
60 నుంచి 61 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో అతి తక్కువ సగటు అన్నమాట ఇది. ఇక విద్య తీసుకుంటే విద్యా సంక్షోభం కూడా ఉందండి. ప్రాథమిక విద్య ఉచితమైనప్పటికీ పాఠశాలలు కిక్కిరిసిపోతుంటాయి. ఎంతోమంది పిల్లలతో పాఠశాలలన్నీ కూడా కిక్కిరిసిపోతుంటాయి, కిటకిటకిటలాడిపోతున్నాయి. అక్షరాస్యత రేటు రోజు రోజుకు మెరుగుపడుతోంది. కానీ అయినంత ప్రపంచపరంగా మనం చూసుకుంటే మరి ఆ మెరుగు అనేది ఎక్కడ కూడా సరిపోదండి. ఇప్పటికి కూడా చాలా వెనకబడే ఉన్నారు. ప్రపంచ మద్దతు కోరుతున్నారు వాళ్ళు. ప్రపంచ మద్దతు కూడా మనకు దొరుకుతుంది. ఎలాగ ఐక్యరాజ్య సమితి, ప్రపంచ బ్యాంకు, ఎన్జిఓల వంటి సంస్థల నుండి అంతర్జాతీయ సహాయము, విద్య, ఆరోగ్యము, అభివృద్ధి ప్రాజెక్టులు నిధులు సమకూరుస్తున్నాయి. అయినా సరే అవన్నీ కూడా చిన్నవే అయినప్పటికీ పెరుగుతున్న మరి సౌరశక్తి కార్యక్రమాలు గ్రామీణ ఇళ్ళు వెలిగిస్తున్నాయి. సౌరశక్తితో ఇళ్ళన్నీ కూడా, సోలార్తో ఇళ్ళన్నీ కూడా చాలా వరకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇలా కాకుండా యూనియన్ ఒకసారి తీసుకుంటే మరి తూర్పు ఆఫ్రికా కమ్యూనిటీల్లో కూడా కలిసి పనిచేస్తుందంటే పాపం. వ్యవసాయం మరియు సూక్ష్మ ఆర్థిక రంగంలో కూడా మహిళా సాధికార కార్యక్రమాలు విజయవంతము అవుతున్నాయి, కావడానికి ప్రారంభిస్తున్నారు. ఇలా జరుగుతూ ముందుకెళ్తుంది. కానీ మరి దీన్ని ఏం చేయవచ్చు? మనం ఆలోచిస్తే ఎలాగ ఇది మనం పైకి తీసుకురావచ్చు? ప్రపంచంలో ఇది ఒక గొప్ప దేశంగా అవతరించాలంటే ఏమేమి కావాలన్నప్పుడు ఫస్ట్ది కావాల్సింది మెరుగైన పాలన అండి. అవినీతి పాలన కాదు, మెరుగైన పాలన కావాలి. పారదర్శకంగా ఉండాలి. అద్భుతంగా, చాలా చక్కగా పారదర్శకంగా ఎవరైతే పరిపాలిస్తారో అప్పుడు దీనికి ఒక రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంది. విద్యలో పెట్టుబడి పెట్టేది కావాలా. యువతకు డిజిటల్ వైపు నైపుణ్యం అనేది బాగా నేర్పించాలి. వ్యవస్థాపక బతకడానికి కావాల్సిన శిక్షణలు కూడా ఇవ్వాలండి. అంతేకాదండి, వ్యవసాయ రంగము అక్కడ ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా పాతకాలం పర్మిట్లు, పాతకాలము పరికరాలు, పాత పద్ధతులే చూస్తున్నారు. అలా కాకుండా కొత్త పద్ధతులు ఎవరైనా ముందుకొచ్చి అంతర్జాతీయంగా మరి అక్కడ కొన్ని కొత్త పద్ధతులు నేర్పించి మరి అక్కడ ఆ పద్ధతులు అలవాటు పడి వాళ్ళంతా కూడా ట్రైనింగ్ తీసుకొని చక్కగా తయారైతే చక్కగా మరి వ్యవసాయం కూడా ఇంప్రూవ్ అవుతుందండి. అంతర్జాతీయ సహకారము, రుణ విముక్తి, మరి రోడ్లు, పారిశుద్ధ్యము, ఇవన్నీ కూడా ఎంతో మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టులు కూడా ఇంప్రూవ్ కావాలి. ఇవన్నీ కూడా ఉద్ధరించగలిగే వాళ్ళు రావాలి. అంతర్జాతీయంగా ఎంతో సంస్థలే కాదు, దేశాలు రావాలి. అంతేకాదు అంతర్జాతీయ ప్రపంచ బ్యాంకులు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు తప్పకుండా మరి ఒక గొప్ప దేశంగా మారే అవకాశము అయితే కనిపిస్తుందని మేధావులు చెప్తున్నారు. ముగింపుగా మనం మాట్లాడుకుంటే బురుండి నేడు ప్రపంచంలోనే అత్యంత పేద దేశమే కావచ్చండి. పేద దేశం కావచ్చు అది, కానీ అది స్థితిస్థాపకత, సంస్కృతి, సామర్థ్యంలో సమృద్ధిగా ఉందండి. ఎంత గొప్ప దేశం అండి. పేదరికం ఇది కాదు. పేదరికం అనేది ఎక్కడైనా రావచ్చు. గొప్ప దేశాల్లో కూడా ఒకసారి తలకిందలైతే ఆర్థికంగా పేదరికం వచ్చే అవకాశం ఉంది. సరైన మద్దతు మరియు స్థిరమైన వృద్ధి బురుండా వంటి దేశాలు మెరుగైన భవిష్యత్తులు నిర్మించుకుంటాయనే ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. తప్పకుండా ఆ దేశం గొప్ప దేశం కావాలని, అందరూ కూడా చూడాలని, అందరూ చూస్తుండగానే అతి గొప్ప దేశమై పేదల్ని అందరినీ కూడా మరి ధనవంతులుగా తయారు చేయాలని మనసవాస మనం అంతా కోరుకుందామండి. రెండో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులారా. తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.